నేను అది భూమి మీద నేను దాన్ని నెరవేరుస్తాను. ఏదైనా కావచ్చు. ఇల్లు విషయంలో ప్రార్థిస్తున్నారేమో, ఈ తరతరముల నుంచి సొంత గృహం అనే కల లేదేమో, మీ తరతరముల నుంచి మీరు ఉంటున్నారేమో, కానీ ఓన్ హౌస్ అనేది ఒక డ్రీమ్. మరి ఆ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవ్వలేదు, ఇది అవ్వదేమో అని ఎప్పుడూ అనుకోకూడదు. ఎందుకంటే దేవుని వద్దకు వచ్చినప్పుడు ఆయన ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరుస్తాడు. అయితే ఏ విధంగా తృప్తిపరుస్తాడు? దాని విషయమై మీరు ఇద్దరు కలిసి ప్రార్థించినట్లయితే ఒక్కరు 1000 మందిని తరుముతారు, ఇద్దరు 10,000 మందిని. అంటే ఇక్కడ మల్టిప్లై అవుతుంది. ఒకడు ఇద్దరు ఏకీభవించినప్పుడు గొప్ప మార్పులను, గొప్ప ఆశ్చర్య కార్యములను దేవుడు మన జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే సంఘంగా కూడుకుంటారో, ఎప్పుడైతే ఇద్దరు ముగ్గురు కూడుకుంటారో, ప్రార్థిస్తారో, దేని విషయమై ప్రార్థిస్తారో, అప్పుడు సంఖ్యలు రద్దలైపోతాయి. అది ఏ సంఖ్యలన్నా కావచ్చు, చేతబడి సంఖ్యలన్నా కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఏదైనా ఇబ్బంది కావచ్చు, ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి అనారోగ్యమైనా, ఎలాంటి పాపమైనా, కట్లైనా, ఎలాంటి విషయంలో నుంచి బయటికి రాలేకపోతున్నారా? ఏదైనా తాగుడు అనే వ్యసనంలో నుండి బయటికి రాలేకపోతున్నారా చాలామంది? అయితే మేమిద్దరము గ్యాదర్ అవుతాము. ఒకరి విషయమై, ఇతరుల విషయమై కూడా మనం ప్రార్థన చేయొచ్చు. దేశం విషయమై, ప్రపంచం విషయమై ఇద్దరు కూడుకొని, ప్రభువా ఈ దేశం గురించి మేము ప్రార్థిస్తున్నాం, ఈ ప్రాంతం గురించి ప్రార్థిస్తున్నాం, ఈ యొక్క వ్యక్తి గురించి మేము ప్రత్యేకంగా కూడుకొని ప్రార్థిస్తున్నాం అన్నప్పుడు ఖచ్చితంగా దేని విషయమై మీరు ప్రార్థిస్తున్నారో దాని విషయమై దేవుడు ఖచ్చితముగా కార్యములు చేయవాడు. ఆయన మాట ఇచ్చి దాన్ని నెరవేర్చగల దేవుడు. ఒక మాట దేవుడు ఏమంటాడంటే, భూమి మీద మీరు దేన్నైతే ఇద్దరు కలిసి ఏకీభవించి దాని విషయమై మీరు ప్రార్థిస్తారో, నేను దాన్ని 100% ఖచ్చితముగా దాన్ని నేను నెరవేర్చగల దేవుడను. నాకేదైనా అసాధ్యమైనది ఉండునా? కాబట్టి మీరు మానక కూడుకొని గ్యాదర్ అయ్యి, వారు మానక తప్పకుండా ప్రతిరోజు దేవాలయంలోకి ఇద్దరిద్దరు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే శిష్యులు కూడా ఇద్దరు కలిసి వెళ్ళడము, ఇద్దరు కలిసి పేతురు, యోహాను వారిద్దరు కూడా మార్నింగ్ 3 గంటలకే లేచి వారు వస్తూ దేవాలయంలోకి వెళ్తున్నారు. ఎవరు? ఇద్దరు. అంటే 2 ఈజ్ పవర్ఫుల్. ఒక్కసారి చెప్తే అది ఒక్కసారి అనుకోవచ్చు, కానీ 2 సార్లు చెప్తే అది పవర్ఫుల్. శాసనము ఒక్కసారి రాసేదనుకో, అది ఒక